ఈ బారా షాహీద్ ప్రాంగణంలో మీ అందరికీ తెలుసు రొట్టెల పండగ. మతాలు కులాలకు అతీతంగా దేశం నుంచి ఇతర దేశాల నుంచి కానీ కొంతమంది ఇక్కడ రావడం జరగద్ది. అయితే 2014 ముందు ఎట్టునిందో మీ అందరికీ తెలుసు. దాని తర్వాత క్రమేణా తెలుగుదేశం వచ్చిన తర్వాత మంత్రి నారాయణ గారు ఆయన ఒక చొరవతో కొన్ని డెవలప్ చేశాం. అప్పుడు నేను మేయర్గా ఉన్నప్పుడు. దాని తర్వాత శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కొద్దిగా డెవలప్ చేశారు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఈ యొక్క పండగ జరిగేటప్పుడు లక్షలాది మంది వచ్చేటప్పుడు ఇక్కడ ప్రాపర్ షెల్టర్ కానీ ఉండేది కాదు. ఇప్పుడు దీన్ని 2 ఫేజెస్గా, ఒక షాహీ మసీద్, ఒక పెద్ద మసీద్, ఎందుకంటే ఈ చుట్టుపక్క ప్రాంతంలో ఇంకా మసీద్ ఎక్కడ లేదు. అందుకోసం ఇది కానీ ఒక దైవ పుణ్యక్షేత్రం కాబట్టి ఒక బ్యూటిఫుల్, ఎప్పుడు కానీ ఒక చూస్తే కానీ ఇది ఒక ఆర్కాలజీ మాన్యుమెంట్ లాగా తయారు చేయాలని ఒక ఆలోచనతో చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారు ఒక 5 కోట్లు శాంక్షన్ చేశారు. అలాగనే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మంత్రి గారు ఒక 1.5 కోటి చేశారు. వక్ఫ్ బోర్డు నుంచి 1.5 కోటి, మొత్తం ఈ యొక్క 8 కోట్ల రూపాయలతో ఈరోజే టెండర్ కానీ పిలవడం జరిగింది. దీన్ని ఫేజ్ 1లో ఈ మసీదు కట్టడం జరగద్ది. ఫేజ్ 2 వచ్చి కంప్లీట్ రేపు రొట్టెల పండగకి ఇంకా ఏ పండగలు కానీ ఇలాగ షెల్టర్ లేకుండా కంప్లీట్ కాంక్రీట్తో ఒక ఆర్సీసీ స్లాబ్తో పర్మనెంట్ స్ట్రక్చర్ కానీ వేయబోతాం. అవసరమైతే దానిపైన కానీ, ఎందుకంటే ఉండే స్థలాన్ని మనం కొద్దిగా కన్జర్వేటివ్గా వాడుకోవాలి కాబట్టి ఆర్సీసీ స్లాబ్ వేసి G+1లో కానీ పైన కానీ ప్రజలందరూ ఉండేటట్టు నమాజ్ చేసుకునేటట్టు దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని మన ఈ రొట్టెల పండగ అయిన తర్వాత ఈ పని కానీ స్టార్ట్ చేస్తాం. దీన్ని సహకరించిన మంత్రి నారాయణ గారికి, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అలాగనే ఎంపీ గారికి, అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈదుల్ అధా, బక్రీద్ పండగ శుభాకాంక్షలు. ఈ పండగ ఒక త్యాగానికి ప్రతీక. భగవంతుడికి, అల్లాకి మనం కోసే జంతువు మాంసం, రక్తం అవసరం లేదు. మన ఆత్మ పరిశుద్ధి అవ్వాలి. ఈరోజు మనిషి తర్వాత అనేక వీక్నెస్లు ఉంటాయి మనకు. ఇవన్నీ త్యాగాలు చేయాలి. కోపం మన శత్రువు, దాన్ని త్యాగం చేయాలి. అసూయ, తర్వాత ఇతరులు బాగుపడుతుంటే చూడలేము. గర్వం, మనమే ఈ భూమి పైన ఇక మనకన్నా ఎవరు లేరు, మనకేమైనా అధికారం ఉంటే ఆ అధికారం శాశ్వతం అనుకుంటాం. ఈ చిన్న త్యాగాలు చేస్తే మానవత్వం పెరగద్ది, మనిషిగా ఉంటాడు. కాబట్టి ఈ పండగ నాడు ప్రతి ఒక్కరిని తోటి మానవుడితో స్నేహభావం, బ్రదర్లీహుడ్, ఇది అనేక మతాలు, కులాలు అందరూ ఉన్నారు. అందరూ భగవంతుడు ఒకడే. కాబట్టి ఈ బక్రీద్ పండగ రాష్ట్ర ప్రజలందరూ, ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలందరికీ కానీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఆ అల్లా యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. వాళ్ళ యొక్క ప్రతి సమస్య భగవంతుడి దయ వల్ల తీరాలి. వాళ్ళందరికీ సుఖశాంతులు ఉండాలి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించాలని, అలాగనే యావత్ ప్రపంచం కోసం, శాంతి కోసం ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది. అందరూ సుఖశాంతులతో ఉండాలని కానీ తెలియజేసుకోండి.